నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? ఇండియాలోని చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సీటు దొరికినా కూడా ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంత ఫీజులు కట్టి చదివించినప్పటికీ కూడా జాబ్ గ్యారంటీ ఉంటుందా అంటే లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, డెఫినెట్గా దీనికి సొల్యూషన్ అయితే ఉందండి. మీ పిల్లల చదువుతో పాటు కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక దేశంలో, అదే జపాన్. ఎస్, సో చదువుతున్నప్పుడే జాబ్ గ్యారంటీ కూడా ఉంటుంది. చదువు పూర్తయిన తర్వాత ఫుల్ టైం జాబ్ కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఇది నిజంగా వింటుంటే నిజమా, లేకపోతే ఇదేమైనా మార్కెటింగ్ ట్రిక్కా అని కూడా చాలామందికి సందేహం అనేది వస్తూ ఉంటుంది. ఎస్, సో ఇలాంటి సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ ఇవాళ మనకు వచ్చేటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక 5 years పాటు యూకే కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్లో 5 years మినిమం చేస్తేనే అదర్ కంట్రీస్లో జాబ్కి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని. అలానే ఇప్పుడు జపాన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఇక్కడ చూడండి మ్యామ్, యుఎస్ఏ తీసుకోండి. ఇవాళ రోజు మన వాళ్ళు వెళ్ళి ఆ గ్రీన్ కార్డ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు? నియర్లీ 20 years అయిపోయిన వాళ్ళు కూడా రాలేదు ఇంకా. సో అలాంటి పరిస్థితి ఇక్కడ లేదండి. మీకు 5 years అయిపోయిన వెంటనే యూ కెన్ ఏబుల్ టు గెట్ అ పిఆర్ అనమాట, పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఎప్పుడైతే పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందో దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు గెట్ అవర్ పాస్పోర్ట్. సో వన్స్ పాస్పోర్ట్ వచ్చింది అని అంటే మనకి ఆల్మోస్ట్ 190 దేశాలు మనం ఈజీగా వితౌట్ ఎనీ వీసాతో మనం వెళ్ళిపోయే పరిస్థితి మనకుంది. సో రూపీ వాల్యూ కూడా ఎలా ఉంది అక్కడ? రూపీ వాల్యూ వచ్చేసి చాలా తక్కువ అండి. అంటే వాళ్ళ ఎన్ వచ్చేసి మనకి ₹1 సమం. కాకపోతే మనకు వచ్చే శాలరీస్ వచ్చేసి మనకి విత్ ఇన్ అన్ ఇండియన్ ప్రైమరీ జాబ్ ఏదైతే ఎంట్రీ లెవెల్ జాబ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి ఇండియాలో వచ్చేసి 20,000-25,000తో మనకి స్టార్ట్ అవుతుంది. అదే జపాన్లో వచ్చేసి మనకి ₹130,000 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ శాలరీ అండి. ఆఫ్టర్ 1 year మనకి జనరల్గా అది డబుల్ అవటము ఆ పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా మీరు చెప్పండి, మన ఇండియాలో 12 నెలలు పనిచేస్తే మనకి ఎంత శాలరీ వస్తుందండి? మాక్సిమం పర్ యానం 12 to 12 నెలలుగా మనకి శాలరీ వచ్చేది. అంతేగా. కానీ జపాన్లో 14 నెలలు ఇస్తారు. అంటే 2 months బోనస్ ఇస్తారు. అంటే ఎవ్రీ 6 monthsకి 1 month బోనస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్లో కూడా హెచ్ఆర్ఏ బెనిఫిట్స్, టీఏడిఏ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. సో ఇలాంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అదంతా కూడా ఎలా ఉంటుంది? వెరీ మచ్ సిమిలర్ టు ఇండియా ఉంటుందండి. బట్ ఎప్పుడైతే రెంటల్ పార్ట్కి వచ్చేస్తే విచ్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ముంబై అని అనుకోవచ్చు అండి. ఒక చిన్న బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏదైతే 70,000-75,000 రూపాయలు, ఈవెన్ ఇవాళ రోజు మనకి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా అదే రేట్తో మనం ఉండాల్సిన పరిస్థితి. సో ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ టు ఇండియా అండ్ జపాన్ కూడా వెరీ సిమిలర్గా ఉంటాయి. ప్రజెంట్ యూఎస్లో సిచ్యువేషన్ చూస్తే పిల్లలు అక్కడ ఉన్నారని అంటే తల్లిదండ్రులు ఇక్కడ భయంతో ఉంటున్నారు, సెక్యూరిటీ అన్సెక్యూర్డ్గా ఉంది అక్కడ అని ఆ ఫీలింగ్ తోటి ఇక్కడ ఉంటున్నారు పేరెంట్స్ అందరూ కూడా. సో జపాన్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్గా చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సెక్యూరిటీ రీజన్గా అయితే ఐ కెన్ సే ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టడీ అనేది తీసేస్తే మేము ఎప్పుడైతే మేము టూరిజం పర్పస్గా వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడ ఏ బిజినెస్ పర్పస్గా మేము వెళ్ళినప్పుడు కూడా దే ఆర్ మచ్ మోర్ ఫ్రెండ్లీ పీపుల్ రదర్ దెన్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీ. అండ్ వాళ్ళు చాలా చక్కగా మనం రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళతో అదేనండి, చాలా చక్కగా చాలా మంచిగా చూసుకుంటారు. అండ్ దే లవ్ అవర్ టాలీవుడ్ మూవీస్. ఇప్పుడు పిల్లలు అందరూ జపనీస్ యానిమీస్ ఎక్కువగా చూస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ జపనీస్ యానిమీకి వచ్చినప్పుడు కూడా ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఈస్ దేర్ who was there from IIT Kharagpur నుంచి. అతను వచ్చేసి జపాన్లో ఈ స్టార్టెడ్ హిస్ ప్రోగ్రామ్ త్రూ దిస్ జపాన్ గ్రాడ్యుయేషన్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యి నౌ హీ స్టార్టెడ్ హిస్ ఓన్ యానిమే కంపెనీ స్టార్ట్ చేసి హీ గాట్ అరౌండ్ $30 million ఫండింగ్ కూడా తీసుకున్నాడు. సో ఇలా మల్టీమీడియా చేసే వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ బాగుంటాయి. దేర్ ఆర్ ఆపర్చునిటీస్ అండి. సో మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ ఒకవేళ అప్లై చేసుకోవాలని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ది బెస్ట్ టైం ఏంటి? ఎవ్రీ మంత్ we will be starting the language batch అండి. సో ఎవ్రీ బ్యాచ్ ఈస్ రిజర్వ్డ్ విత్ అ లిమిటెడ్ నెంబర్. మీరు ఎంత తొందరగా డెసిషన్ తీసుకొని, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. మీరు అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా యూ కెన్ అప్రోచ్ ఈడీ ప్లస్ విత్ యువర్ ఫ్రెషర్ రెజ్యూమే అండ్ యూ కెన్ కమ్ టు అస్ అండ్ వీ విల్ బీ గైడింగ్ యూ విత్ అ గుడ్ శాలరీస్ అనమాట. అంటే ఇవాళ రోజు ఈసీ కానీ మెకానికల్ అయిపోయిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నా కానీ
వాళ్ళు ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ స్టార్టింగ్ శాలరీయే 1,50,000 నుంచి దే కెన్ ఏబుల్ టు గెట్ ఎ శాలరీ ఫ్రమ్ జపాన్ ఇట్ సెల్ఫ్ అండి. సో ఫైనల్లీ పేరెంట్స్కి అయితే మీరు ఏం చెప్తారు? మేము పేరెంట్స్కి చెప్పేది ఒకటే అండి, డోంట్ వేస్ట్ ద టైం. మీరు మీ పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వెంటనే యూ కమ్ టు ఈడీ ప్లస్ అంటే టేక్ ఏ పర్సనల్ కౌన్సిలింగ్ అండి. మీ స్టూడెంట్కి ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పి లేదా ఆ కంట్రీ ఈ కంట్రీ అని చెప్పి టైం వేస్ట్ చేసుకునే పరిస్థితి కాదు. యూ కమ్ టు అస్ అండ్ టేక్ దట్ ఇన్పుట్స్ ఫ్రమ్ అస్ అండ్ వ్యాలిడేట్. మేమేదో చెప్పాము, ఈడీ ప్లస్ వాళ్ళు చెప్పారు లేదా వెంకటరెడ్డి ఏదో చెప్పాడు అనేది యూ డోంట్ కన్సిడర్ దోస్. యూ వ్యాలిడేట్ అవర్ ఇన్ఫర్మేషన్ వాట్ వీఆర్ సేయింగ్. If it is correct, you come and join with us. Otherwise, you can go for the other options. So this is a clear statement from ED Plus అండి. అండ్ ఈడీ ప్లస్ ఏదైతే మేము సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నామో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద కన్సల్టెన్సీ వేర్ వీఆర్ సైనింగ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ స్టూడెంట్ అండి. అంటే మేము చెప్పింది మీరు చెప్పలేదు అని అంటాం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి అనేది చాలా క్లియర్ గా మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ అనేది క్లియర్ గా ఉండేదానికి వీఆర్ సైనింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ద స్టూడెంట్ డైరెక్ట్లీ అండ్ వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ థర్డ్ పార్టీస్ అండి. మాకు ఏ విధమైన సబ్ ఏజెంట్స్ కానీ వీళ్ళు ఎవరు లేరండి. ఎవరైనా ఏదైనా ఉంది అని అంటే దే హ్యావ్ టు కమ్ అండ్ టేక్ అన్ అడ్మిషన్ డైరెక్ట్లీ విత్ ద ఈడీ ప్లస్. సో ఎడ్యుకేషన్ పర్పస్ పంపిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్స్ అలాంటివి కూడా మీరే చూడడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ప్రతి ఒక్కటి వీ హ్యావ్ విత్ అస్, ఎవ్రీ సెటప్ ఈజ్ విత్ అస్ అండి. కాకపోతే ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద పేరెంట్స్ ఆర్ ద గ్యారెంటర్స్ సిబిల్ అండ్ ఆల్ దిస్ ఇంపాక్ట్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్ అందరికీ కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.